అయితే ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయినట్టు. క్లీనింగ్ అయితే ఈ లాగ్ లో పెట్టిన క్లీనింగ్ కాదనమాట. 3-4 డేస్ నుంచి కూడా క్లీనింగ్ అయితే చేస్తాను. నేను చేసే క్లీనింగ్ లో అయితే కొంతవరకు వీడియో తీసాను, కొంతవరకు అయితే వీడియో తీయలేదు. ఎందుకంటే పనులు చేసుకుంటూ వీడియో తీయాలంటే కుదరలేదు కదా. కొన్ని అయితే తీసాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఏంటి పొద్దున ఈ సంత ఈ లాగ్లో అనుకుంటున్నారా? నిన్నటి లాగ్లో వచ్చేసి సంక్రాంతికి ఇల్లు క్లీనింగ్ అని ఒక లాగ్ అయితే పెట్టాను కదా. ఇంకా కొద్దిగా అక్కడక్కడ పనులు అయితే ఉండిపోయాయి అనమాట. సో మొత్తం అయితే క్లీన్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉండేవన్నీ కూడా తీసేసాను అనమాట, క్లీన్ చేద్దామనేసి. సంక్రాంతికి ఇల్లు క్లీనింగ్ అంటే A to Z వరకు కూడా అన్ని క్లీన్ చేయాలి కదా. మరి నేనైతే ఇలానే చేస్తాను. మీరు కూడా ఇలానే చేస్తారా? ఒకప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు పెళ్లి కాక ముందులైతే అమ్మ ఇలాంటి పనులన్నీ చేసుకున్నది అనమాట సంక్రాంతి ముందుకి. అప్పుడేమో నేను చూసేదాన్ని అనమాట పనులు. సో నేను హెల్ప్ చేసేదాన్ని కూడా మా అమ్మకైతే. సో అలా ఇల్లు క్లీనింగ్ అనేది నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. నేనైతే ఒక సైడ్ ఇంత బిజీలో ఉంటే ఇంక మా హస్బెండ్ వచ్చేసి ఈరోజు సండే అనేసి చేపలు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అదొక పెద్ద పని అనమాట. ఎందుకంటే ఆ చేపలు క్లీన్ చేసేటప్పటికి చాలా టైం అయిపోద్ది కదా. ఇంకా సైడ్ ఇగోండి ఈ డబ్బాలన్నీ కూడా బయట అయితే పడేసాను. ఎందుకంటే వీటిలో పప్పులు ఉప్పులు అన్నీ ఉండే కదా, అవన్నీ ఒక సైడ్కి పెట్టేసి ఇంక ఇవి కూడా క్లీన్ చేద్దామనేసి ఇలాగైతే క్లీన్ చేశాను. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఉండేవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాను. ఇంకా చిన్న ఫ్లవర్ వాజులు కూడా అవైతే ఫ్రిడ్జ్ పైన పెడతాను అనమాట. సో అవి కూడా నీట్గా క్లీన్ చేస్తాను. ఇంక ఈ డబ్బాలన్నీ కూడా తెల్ల మెరిసిపోతున్నాయి కదా, దోమనమాట. ఈ పండగ పనులు కాదేమో కానీ నడుము అయితే పడిపోతుంది. ఈ చిన్న క్లీనింగ్కే నడుము పడిపోతుందేమో అని అనుకోకండి. ఎందుకంటే అసలు 4 డేస్ నుంచి అయితే క్లీనింగ్లోనే ఉన్నాను నేనైతే. బట్ అవన్నీ వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు వచ్చేసి ఇంక ఈ ఫ్లవర్ వాజులు ఉన్నాయి కదా చిన్నవి, వాటిలో అయితే చిన్న రాళ్ళు ఉండేవన్నీ బయటపడేసి ఇంకా ఆ ఫ్లవర్ వాజులు అలా పెట్టేస్తున్నాను అనమాట. ఇల్లు క్లీనింగ్ అంటే చిన్న విషయం కాదు కదా, చాలా పెద్ద పని అనమాట. ఎందుకంటే ఏ మూల కూడా చిన్న డస్ట్ కూడా లేకుండా క్లీన్ చేశాను నేనైతే ఈసారి. అంటే ప్రతిసారి చేస్తాను కానీ బీరువా వెనక, డ్రెస్సింగ్ టేబుల్ వెనక అన్నీ కూడా తీసి అయితే క్లీన్ చేయలేదు. బట్ ఈసారి మాత్రం బీరువాలు జరిపేసి బీరువా అనుకునే డస్ట్ అంతా కూడా దులిపేసాము. చాలా డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంక సంక్రాంతి ముందంటే ఇంకేం లాగులు చేస్తాం, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు క్లీనింగ్లోనే ఉంటారు కదా. సో ఈ టైంలో వచ్చేసి ఈ క్లీనింగ్ లాగ్స్ అయితేనే బాగా వెళ్తాయి అనేసి ఇంకా ఎలాగో పని అయితే చేస్తున్నాం కదా అనేసి లాగ్ అయితే తీయడం స్టార్ట్ చేశాను 2 డేస్ నుంచి కూడా. ఇక్కడ మీరు చూసారా, ఇది వచ్చేసి బెంగాలీ ఫ్లవర్ వాజ్ అనమాట. నేను బయట ఎక్కడ తీసుకోలేదు అనమాట. ఏ షాపింగ్ మాల్ ఏ షాప్కి నేను తీసుకోలేదు. మామూలుగా వీధిలోకి వచ్చారనమాట. ఇలాంటి పూజలు ఫ్లవర్ వాజ్లు అన్నీ తీసుకొని అయితే వచ్చారు. సో వాళ్ళ దగ్గర అయితే ఇది చూశాను, నాకు బాగా అనిపించింది అనమాట, నచ్చింది. ఇంకా దీనికి ఏదైనా ఫ్లవర్స్ అయితే సెట్ చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా 2 అయితే తీసుకోవడం జరిగింది. సో ఒకటైతే నేను ఫ్రిడ్జ్ పైన అయితే పెడతాను. సో పెరట్లోని ఇవన్నీ ఆరబెట్టాను కాబట్టి ఇంకా అక్కడే కూర్చొని ఇవన్నీ సెట్ చేశాను అనమాట ఇప్పుడు వరకు కూడా. సో ఇంకా డబ్బాలన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నాను. వీటితో కూడా ఇంకా పెద్ద పని ఉందనమాట. వీటిని క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే ఇంకా వాటన్నిటిని కూడా ఫీల్ చేయడం ఒక ఎత్తు అనమాట. ఇక్కడ మా పెద్దోడు ఈరోజు సండే కాబట్టి ఇంక వాడైతే నాకు హెల్ప్ చేస్తున్నాడు. ప్రపంచంలో లేని సిగ్గు వీడికే ఉన్నట్లు ఇంక నేను వీడియో తీస్తున్నాను అనేసి డబ్బాలతో కవర్ చేసుకుంటాను అనమాట ఫేస్ని. సో నేను ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా క్లీన్ చేశాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా అన్నీ పెట్టాలన్నమాట ఇందులో. ఇంకా బయట ఆరబెట్టినవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసేసి ఇంక ఇంట్లో అయితే సర్దుకుంటున్నాను అనమాట. అది వచ్చేసి కిచెన్ ఏరియా ఇదంతా కూడా. సో ఇదైతే ఫ్రిడ్జ్ పైన అనమాట. నేను చెప్పాను కదా ఫ్రిడ్జ్ పైన ఇలా ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటాను అనేసి, ఇలా నీట్గా అయితే ఫ్రిడ్జ్ పైన పెడతాను అనమాట. ఆ క్లాత్ వేసి పెడతాను అనమాట. చూడడానికి చాలా బాగుంది కదా. ఇక్కడైతే నేను చూసుకోలేదనమాట, వీడియో రివర్స్లో తీస్తున్నాను అనేసి కెమెరా ఆన్ చేసి ఒక సైడ్ నుండి ఒక హ్యాండ్తోనైతే ఇవంతా కూడా పెట్టుకుంటున్నాను. సో వీడియో వచ్చేసి రివర్స్లో వచ్చిందనమాట. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా చూసుకోలేదు ఈ వీడియో ఎలా వచ్చిందనేసి. ఈ కొంచెం వీడియో ఎలా వస్తుంది అనమాట, మిగతాదంతా బాగానే ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా బెడ్రూమ్ ద్వారం అనమాట. సో ఇక్కడ కూడా నేను ఇలా పెట్టుకున్నాను అనమాట చిన్ని కృష్ణుడికి. సో ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ కూడా పెట్టాను, బాగుంటుంది కదా అనేసి. ఇంకా ఈ హ్యాంగింగ్స్ అయితే శ్రావణ మాసంలో తీసుకున్నాను కదా మీషోలో అయితే. సో అది కూడా బాగుంటుంది అనమాట ఇలా ద్వారం దగ్గర పెడితే. సో అందుకోసమే ఇంక అప్పటి నుంచి కూడా శ్రావణ మాసంలో అయితే ఇక్కడ పెట్టాను. ఇంకా అలానే ఉంచుతాను, బాగుంది కదా అనేసి. 3 లోటస్ వచ్చేసి కిందకి గోమాత అయితే వస్తుంది. సో ఇది ద్వారం దగ్గర బాగుంటుంది అనేసి ఇక్కడ పెట్టాను. ఇంకా
అయితే ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయినట్టేని. క్లీనింగ్ అంతా ఈ లాగ్‌లో పెట్టిన క్లీనింగ్ కాదనమాట. 3, 4 డేస్ నుంచి కూడా క్లీనింగ్ అయితే చేస్తూనే ఉన్నాను. క్లీనింగ్ అంటే మామూలు క్లీనింగ్ కాదనమాట. బాగా డీప్ క్లీనింగే చేశాను. బట్ కాకపోతే బాగా బ్యాక్ పెయిన్ కూడా వస్తుందనమాట. నేను చేసే క్లీనింగ్‌లో అయితే కొంతవరకు వీడియోలు తీశాను. కొంతవరకు అయితే వీడియో తీయలేదు. ఎందుకంటే పనులు చేసుకుంటూ వీడియో తీయాలంటే కుదరలేదు కదా! కొన్ని అయితే తీశాను. అంతా అయిపోయింది కానీ ఇంకా బయట ఆరబెట్టిన డబ్బాలన్నీ కూడా తీసుకొచ్చాం కదా! ఇంకా వాటిల్లో అయితే పప్పులు, ఉప్పులు అయితే వెయ్యాలి. సో అవన్నీ కూడా ఇంకా నింపేసి ఎక్కడవక్కడ పెట్టిస్తే ఇంకా పని అయితే పూర్తయిపోయినట్టుగా. ఇంకా షాపింగ్ అయితే ఉంది. సో ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా షాపింగ్‌కి అయితే బయలుదేరుతాము. టైం వచ్చేసి 2:30 అయితే అయ్యిందనమాట. సో ఇంకా భోజనం కూడా చేయలేదనమాట. ఇప్పుడు పనంతా అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా కూర్చొని అయితే భోజనం అయితే చేస్తాను. ఇంకా ఇంటి క్లీనింగ్ అయితే ఇంక ఏ ఒక్క పని కూడా లేదు. సో పెద్ద పని అయితే పూర్తయింది. ఇంకా బాగా ఆకలేస్తుంది కాబట్టి ఇంకా నేను ఆకలికైతే ఉండలేను. సో రైస్ అయితే పెట్టుకుంటున్నాను. ఒక సైడ్ వంట చేసుకుంటూ పని అయితే పూర్తి చేశాను కదా! ఇంక చేపలు అయితే తీసుకొని వచ్చారు కాబట్టి అవి ఇలా ఇగురు కొజ్జు పెట్టేసి కొద్దిగా చేపల పులుసు కూడా పెట్టాను. సో ఇంకా భోజనం అయితే చేస్తున్నాను నేను. ఇలాంటి బిజీ టైంలో వచ్చేసి వీడియో తీయాలంటే చాలా కష్టం అవుతుందనమాట. బట్ ఏదో ఒకలాగైతే చిన్న పనులు చేసినా సరే వీడియో అయితే తీశాను. యూట్యూబ్లో లాగ్ అనేది చాలా వరకు ఇంట్లో రొటీన్గా చేసే పనులే చాలామంది ఎక్కువగా పెడుతున్నారు కదా! సో నేను ఈ 2 డేస్ కూడా నావైతే బిజీ పనులు కూడా పెట్టాను. యూట్యూబ్లో అయితే డైలీ రొటీన్స్ లాగ్సే బాగా రన్ అవుతున్నాయి అనమాట. సో అవే ఎక్కువగా చూస్తున్నారు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇలా డైలీ రొటీన్స్ లాగ్స్ పెడితే ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారనమాట. సో అందుకోసమే చాలా వరకు అయితే యూట్యూబ్లో ఇలా డైలీ రొటీన్స్ లాగ్సే పెడుతున్నారు. ఫ్రిడ్జ్లో అయితే కొద్దిగా చికెన్ కర్రీ కూడా ఉండేదనమాట. సో అది కూడా కొంచెం వేడి చేసుకొని ఇంకా భోజనం అయితే చేస్తాను. ఇంకా బయట నుండి తీసుకొచ్చిన ఈ డబ్బాలన్నింటినీ కూడా నీట్గా క్లాత్ అయితే తుడిచేసాను. ఇప్పుడైతే కొంత గ్రాసరీ అయితే వేసుకుంటాను అందులో. ఇంకా గ్రాసరీ షాపింగ్ అయితే చేయలేదు. ఇంట్లో కొన్ని ఉంటే ఫిల్ చేసుకుంటున్నాను. ఇందులో అయితే కందిపప్పు, పంచదార, బెల్లం అవైతే పెట్టాను. సో అవైతే ఇప్పుడు ఈ డబ్బాల్లో అయితే వేసుకుంటున్నాను. డబ్బాలన్నీ నీట్గా క్లీన్ చేశాక ఇంకా స్మార్ట్కి వెళ్ళి తీసుకొస్తారులే అనేసి ఇంక నేను లిస్ట్ ఏమి రాసి మా హస్బెండ్కి అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు క్లీనింగ్ అంతా పూర్తయిపోయింది కాబట్టి ఇంక తనకు చెప్పాలన్నమాట. ఈ బాక్స్లో వైట్వి కొమ్మి శనగలు ఉంటాయి కదా, అవైతే ఇందులో వేసుకున్నాను. ఇదైతే కందిపప్పు. ఇది నేను షాప్లో తీసుకోలేదు, మాకు బయట రేషన్ అనేది వస్తుంది కదా, సో రేషన్ కందిపప్పు అనమాట ఇది. సో బాగానే ఉందనేసి ఇంక తీసుకున్నాను. ఫస్ట్లో అయితే ఈ కందిపప్పుని తీసుకునేదాన్నే కాదు, ఎందుకంటే పురుగు అవి పెట్టి ఉంటాయి అనేసి. బట్ ఇప్పుడు కందిపప్పు అయితే చాలా నీట్గా ఇస్తున్నారు. సో అందుకోసం ఇంక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఇంట్లో పాయసం చేసుకోవచ్చు, పాస్తా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎగ్ కొట్టి పాస్తా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకు కూడా ఇష్టం అనమాట దీంతో పాస్తా కానీ చేసామంటే.